ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు సౌమ్యవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు సౌమ్య గ్రహం, పాపులతోటి శుభులతోటి కూడా చక్కగా మెలగగలిగినటువంటి గ్రహం బుధగ్రహం. ఈ బుధగ్రహం విష్ణుప్రియుడు కాబట్టి 12 రాశుల వారు కూడా ఈరోజు విష్ణు స్వరూపాలని ఏ ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ విద్యా సంబంధిత ప్రయత్నాలకి బాగా పనికి వస్తుంది. అలాగే ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలకు కూడా శ్రేయస్కరమైనటువంటి రోజు. వ్యాపార లావాదేవీలకు కూడా అనువైనటువంటి రోజు. ఈరోజు వారం సౌమ్యవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, పెసలు దానం, గోదానం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు స్వరూపాల ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి. ఆ క్షేత్రాధిపతి అయినటువంటి బుధుడితోటి పరివర్తన యోగం ఉంది కాబట్టి ఇది మంచి యోగాన్ని కలిగించడంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సమర్థత కలిగి ఉంది. ఈరోజు బుధవారం. శ్రీకృష్ణుడి యొక్క ఆరాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే, గరుడ వాహన కృష్ణ గోపికాపతే, శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే. ఇప్పుడు ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. సౌమ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విషయాలు చేతికందుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలని గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రూపుదిద్దుకునేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించి పానకం వడపప్పు నివేదన చేయడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు వంటివి పనికి వస్తాయి. ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విషయాలు చేతికందుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమాల నిర్వహణలో సినీ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి వెన్నని నివేదన చేయడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆకస్మిక విపత్తులు దూరం అవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. స్త్రీలు ఉపయోగకర కార్యక్రమాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానిస్తారు. గృహరీత్యా శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. పరాక్రమంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక బలాన్ని కూడా పెంచుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. నూతన ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు చేతికందుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సినీ రంగం వారికి కూడా తగ్గుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. గృహంలో ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని వేగవంతంగా దూరం చేసుకోలేకపోతారు. సమస్యలుగా మిగిలిపోతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారు చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే ఆలోచించి చేయడం ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార రంగం వారికి పోటీలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా మహిళలు ఆస్వాదించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ సీతారాముల్ని పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా శక్తియుక్తులు పెరుగుతాయి. ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లని సరిదిద్దుకోగలుగుతారు. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. స్థానచలనం వంటివి అనుకూలతని కలిగిస్తాయి. ఆనందాన్ని పెంచుతాయి. మహిళలు శుభ పరిణామాల్ని గృహరీత్యా ఆస్వాదించగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి నైపుణ్యం పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని కార్మిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెంపొందింపు చేసుకోగలుగుతారు. తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు అనుకూలత వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యాచరణ రూపుదిద్దుకునేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఓర్పు సహనం వంటివి కూడా లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. స్థిరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలను న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో పూజించడం ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆలస్యంతో కూడినటువంటి విజయాలు అన్ని రంగాల వరకు కూడా సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. విభేదాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. నూతన అంశాలు న్యాయవాద వృత్తి వారికి ధీశక్తిని పెంచుతాయి.
అనుకూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి కూడా ఏర్పడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, ఆర్థిక బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా తులారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి అటుకులు బెల్లం నివేదన చేయడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, ఆలోచన సంపత్తి పెరుగుతుంది, ఆర్థిక బలం కూడా పెరుగుతుంది. రుణ ఒత్తిడిని తట్టుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపారరీత్యా వ్యాపారస్తులకి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అనుకూల వాతావరణం ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రువులు ప్రబలమైనప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాలు మహిళలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అనుకూల పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతిభ పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని గులాబీలతో పూజించడం ద్వారా మానసిక భీతి తగ్గుతుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అలంకరణతో కూడినటువంటి మంచి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. కుటుంబ రీత్యా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆధ్యాత్మిక సాధన ద్వారా సంతృప్తికర సంఘటనని పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలతని కలిగించినప్పటికీ అంతిమ విజయాలు కూడా వెన్నంటి పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి బలాన్ని పెంచుతాయి. న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. క్రియాశీలక నిర్ణయాల ద్వారా క్రీడా రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. బుధవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శ్రీగంధంతో పూజించడం ద్వారా శుభ పరిణామాల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా అన్ని రంగాల వరకు దగ్గరవుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అనుకూల పరిస్థితులు వ్యాపార రీత్యా వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతాయి. పారిశ్రామిక రంగం వారికి నూతన కార్యక్రమాలను ప్రారంభించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గృహ విషయాల్లో మహిళలకి ప్రోత్సాహం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. పిల్లల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల వాతావరణాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన పెరుగుతుంది. నూతన కార్యాచరణ వృత్తిరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. నూతన కార్యాచరణ అనుకూలిస్తుంది. వ్యాపార రంగం వారికి కూడా అనుకూల పరిస్థితులు దగ్గరవుతాయి. లాభాలను గడించేటువంటి యుక్తులు బాగా పనికి వస్తాయి.
అభివృద్ధి కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టగలుగుతారు. వృత్తిలో చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. కళారంగం వారికి ప్రోత్సాహం పెరుగుతుంది. నూతన అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని మల్లెపూలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు ఆస్వాదించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక అనుకూలతను పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాల నిర్వహణ మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. బలాన్ని పెంచుకునేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. పోటీని తట్టుకునేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి అనుకూల ప్రతికూల మార్పులను కలుగజేస్తాయి. ఆనందకర వాతావరణం స్త్రీలకు కొనసాగుతుంది. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి ప్రతికూలత నుంచి బయటికి తీసుకురాగలుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సాంప్రదాయబద్ధంగా వాస్తుశాస్త్రరీత్యా చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని మన ఋషులు మనకు అందించారు. వీటి యొక్క ప్రభావాలు మన జీవితాలపై ఏ విధంగా పనిచేస్తున్నాయి, గృహ వాస్తులో మనం ఏ తీరున వ్యవహరిస్తే చక్కటి యోగవంతమైన జీవితాన్ని గడుపుతామో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం అనేటువంటిది బహు పురాతనమైంది. ఇప్పటికీ కూడా బహు ఆదరణ పొందుతున్నట్లుగా అందరికీ తెలిసిన విషయమే. దీన్ని ఆచరించి ఎంతోమంది సుఖమయమైనటువంటి జీవితాన్ని సాగిస్తున్నారు. వాస్తుగా నిర్మితమైనటువంటి గృహంలో నివసించేటువంటి కుటుంబ సభ్యులందరూ కూడాను సర్వ సుఖాల్ని అనుభవిస్తూ వంశాభివృద్ధిని చేసుకుంటున్నారు. శంకుతో శంకుస్థాపన చేసినటువంటి గృహం ఆయుష్ అత్యధికంగా ఉంటుంది. వాస్తు పద్ధతులు అనుసరిస్తూ కట్టినటువంటి గృహం సర్వశ్రేయోదాయకంగా విరాజిల్లుతుంది. గృహ నిర్మాణానికి ముందు స్థల ఎంపిక చాలా ప్రధానం. ఏ నక్షత్రం వారికి లేదా ఏ రాశి వారికి, ఏ నామం వారికి లేదా ఏ సంఖ్య వ్యక్తులకు ఏ గృహం కలిసి వస్తుందో శాస్త్రీయంగా నిర్ణయం చేసుకొని ఆ స్థలాన్ని సమతలం చేసుకోవటం మొదటి ఘట్టంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. అయితే పురాతన పద్ధతి ప్రకారంగా ఆ స్థలంలో కనీసం 4 నుంచి 6 అడుగుల లోతుతో పాత మట్టిని త్రవ్వి తీసి శుద్ధమైన స్వచ్ఛమైన మంచి మట్టిని నింపి కనీసం 10 రోజులు నీటితో తడుపుతూ దిమ్మెస చేయించి అప్పుడు ఈశాన్యంలో శంకుస్థాపన చేయించి గృహ నిర్మాణం చేయటం చాలా మంచిది సుమా. అయితే స్థలంలో మట్టి దిమ్మెస చేసేటప్పుడు మొత్తం స్థలానికి నైరుతి 4 భాగముల ఎత్తు, ఆగ్నేయం 3 భాగాల ఎత్తు, వాయవ్యం 2 భాగాల ఎత్తు, ఈశాన్య భాగం ఎత్తు ఉండే విధంగా చదును చేసుకోవాలి. అంటే చదును చేసేటువంటి విధి విధానంలో కూడాను దిక్కుల యొక్క ప్రభావరీత్యా ఏది ఎక్కువగా ఉండాలి ఎత్తు, ఏది తక్కువగా ఉండాలి, ఏది అన్నిటికన్నా తక్కువగా ఉండాలి అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని చదును చేయించుకోవాలి. వాస్తు ప్లాన్ వేసేటప్పుడు కూడా ముఖ్యంగా గృహంలోకి గాలి కానివ్వండి, వెలుతురు కానివ్వండి అన్నీ కూడాను చాలా చక్కగా వచ్చేటట్టుగా
ద్వారాలు, కిటికీలు అమర్చుకునేటువంటి విధి విధానం ఏ విధంగా ఉండాలో ముందుగానే గ్రహించాలి. ఇంటి స్థలానికి వెలుపల భాగం వైపు ఖాళీ స్థలం, తూర్పు వైపు 4 భాగాలు, ఉత్తరం 3 భాగాలు, పడమర వైపు 2 భాగాలు, దక్షిణం వైపు 1 భాగం ఉండే విధంగా ప్లాను గీసుకోవటం చాలా మంచిది. ఇంటి నిర్మాణానికి ముందు మంచి కాలం, మంచి ముహూర్తంలో ఈశాన్యంలో బోరింగ్ త్రవ్వి ఆ వచ్చే నీటితో గృహ నిర్మాణం చేయటం కూడాను సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది వాస్తుశాస్త్రరీత్యా. బోరింగ్ అనేటువంటిది ఉత్తర ఈశాన్యం లేక తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం చాలా శ్రేష్టమైనటువంటి స్థానాలుగా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. అయితే పూర్తి విదిక్కుల్లో కానీ ఇంటి గుమ్మానికి కిటికీలకు మధ్యలో పడకుండా వేయటం చాలా మంచిది. ఈ బోరింగ్ వేసేటప్పుడు కూడా ఆ యొక్క సింహద్వారం మధ్యలో పడకుండా జాగ్రత్త పడాలి. ఆ తదుపరి మీరు కొనుగోలు చేసినటువంటి గృహం, ఆ స్థలానికి చుట్టూతా కూడాను కాంపౌండ్ వాల్ కట్టడం మంచిది. చాలామంది గృహం నిర్మాణం చేసిన తర్వాతనే కాంపౌండ్ వాల్ కడుతూ ఉన్నారు. ముందరగానే కాంపౌండ్ వాల్ కట్టినట్లయితే లోపల గదులు ఏ తీరున వస్తాయి, ఎంత ఖాళీ స్థలం మిగులుతుంది అనేటువంటి విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కాంపౌండ్ వాల్ తూర్పు ఉత్తరాల కంటే పడమర దక్షిణాలు ఎత్తు ఉండటం మంచిది. ఈ కాంపౌండ్ వాల్ నడవడానికి గేటును తూర్పు వైపు రాజవీధి ఉంటే ఈశాన్యం లేదా తూర్పులను, దక్షిణం వైపు గనక రాజవీధి గనక ఉంటే దక్షిణ ఆగ్నేయం లేదా దక్షిణంలోను, పడమర వైపు రాజవీధి గనక ఉంటే పడమర వాయువ్యం లేదా పడమరలోను, ఉత్తరం వైపు రాజవీధి గనక ఉంటే ఉత్తరం లేక ఉత్తర ఈశాన్యంలోను కాంపౌండ్ వాల్ గేటును పెట్టుకోవటం మంచిది. ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం వల్ల స్థలానికి 3 లేదా 4 పక్కల గల ఇతర స్థలాల యొక్క వాస్తుదోష ప్రభావం ఆ స్థలం మీద చూపించదు. కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు కానీ ఇంటి నిర్మాణం పనులు చేసేటప్పుడు కానీ ముందుగా స్థలం త్రవ్వటం అనేది ఈశాన్యం నుండి ఆగ్నేయం వైపుకు, ఉత్తర ఈశాన్యం నుండి వాయువ్యం వైపుకు తవ్వటం ప్రారంభించి పడమర దక్షిణాల వైపుకు పునాదులు త్రవ్వాలి. అలాగే నిర్మాణం చేసేటప్పుడు నైరుతి నుంచి ప్రారంభించి ఆగ్నేయ దిశ వైపు, నైరుతి నుంచి పడమర వాయువ్య దిశ వైపు పనులు ప్రారంభించి తదుపరే తూర్పు ఉత్తరాల్లో కూడా చేయటం మంచిది. అంతేగాని దానికి విరుద్ధంగా పనులు ప్రారంభిస్తే అనేక రకాలైనటువంటి ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు కలిగి పనులు ఆలస్యం అవ్వచ్చు. ఇంటిని నిర్మించేటప్పుడు ఇంటి యొక్క గది గోడ పడమర దక్షిణం వైపు గోడలు మందంగాను, తూర్పు ఉత్తర గోడలు కొంచెం మందం తక్కువగాను కట్టడం మంచిది. ఇంటి యొక్క సింహద్వారం తూర్పు రాజవీధి అయితే తూర్పు భాగంలో ఇంటి నిర్మాణ స్థలాన్ని 9 భాగాలుగా చేసి ఈశాన్యం నుంచి 2 భాగాలు విడిచిపెట్టి 3-4 భాగాలలో సింహద్వారం నిర్మాణం చేయవచ్చు. అదే దక్షిణం వైపు రోడ్డు గల గృహమైతే సింహద్వారం పెట్టవలసినటువంటి స్థలాన్ని ఆగ్నేయ నుండి నైరుతి వరకు 9 భాగాలు చేసి మొదటి 2 భాగాలు కూడా విడిచేసి 3-4 భాగాల్లో ఉండే విధంగా సింహద్వార నిర్మాణం చేయటం. పడమర సింహద్వారం పెట్టవలసి వస్తే అంటే పడమర గనక రాజవీధి గనక ఉన్నట్లయితే నైరుతి నుంచి వాయువ్యం వరకు కూడాను 9 భాగాలు చేసి మొదటి 3 భాగాలను విడిచి 4-5 భాగాలలో సింహద్వారం వచ్చేటట్టుగా నిర్మాణం ఏర్పాటు చేసుకోవటం సర్వోత్తమమైనటువంటి వాస్తు పద్ధతిగా
మనం గుర్తెరుగుదాం. సింహద్వారానికి ఉపయోగించేటువంటి కలప ఒకే రకమైనటువంటి దారువును గనక ఉపయోగిస్తే చాలా మంచిది. మేము బర్మా టేకు పెడదాం అనుకుంటున్నానండి, మొత్తానికి అదే పెడతానంటే పెట్టుకోండి, మొత్తం అదే. కాదండి యోగీస్ పెడదాం అనుకుంటున్నాను, మీ ఇష్టం, పెట్టుకోవచ్చు. వేప చెక్క పెడదాం అనుకుంటున్నానండి అంటే గడపకి మాత్రం పెట్టకూడదు వేప. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సంఖ్యాబలాన్ని బట్టి ఉండదు. ధర్మము పరమేశ్వరుడు ఎటున్నాడో లెక్కలోకి తీసుకుంటారు. ధర్మం ఎటుందో ఈశ్వరుడు అటు నిలబడతాడు. ఈశ్వరుడు అటు నిలబడినప్పుడు యువతల వైపు ఎంత బలం ఉన్నా ఇక పడిపోతుంది. సంజయుడు చెప్పింది అదే, వ్యాసుడు చెప్పింది అదే. ధర్మము ఎటుంటుందో అటువైపు నెగ్గుతారు, అధర్మం ఎటుంటుందో అటు పడిపోతారు. ఇప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకున్నాడు. ఎందుకని అంటే దుర్యోధనుడు కలిపురుషుడు, ఆయనని మూలస్తంభం చేసుకుని అధర్మాత్ములందరూ ఆయన చుట్టూ చేరారు. ఇన్ని కోట్ల మందిని, ఇంత సైన్యాన్ని నిజానికి పాండవులు గెలవడం సాధ్యం కాదు. కానీ గెలవగలిగారు అంటే కారణం వెనక కృష్ణ పరమాత్మ నిలబడ్డాడు. కృష్ణ పరమాత్మ నిలబడి అంత సంహార ప్రక్రియ చేయించాడు అంటే కేవల పక్షపాతం ఆయన ఉద్దేశ్యం కాదు, ఆయన ధర్మపక్షపాతి. ధర్మం ఎటుందో అటు నిలబడతాడు. అటు నిలబడ్డాడు కనుక అధర్మం ఎటువైపు ఉందో అటువైపు అందరూ కూడా పడిపోయారు. కాబట్టి నువ్వు నిమిత్తమయ్యావు. నువ్వు చంపానంటావేంటి? వాళ్ళ అధర్మం వైపు ఉన్నారు, నీ జోలికి వచ్చారు. అది ఈశ్వరుడు సహించలేదు. నువ్వు ధర్మాత్ముడవు కాబట్టి నీ అండ నిలబడ్డాడు. నిలబడి వాళ్ళందరినీ పడగొట్టాడు. వాళ్ళని పడగొట్టకుండా ఉంటే నీ పట్ల స్నేహంగా ఉండడం సాధ్యం కాదు. ఇదే కృష్ణ పరమాత్మ రాయబారం నడిపాడు. విన్నాడా? 5 ఊళ్ళు ఇమ్మని అడిగాడు ధర్మరాజు, ఇచ్చాడా? వాళ్ళు సఖ్యంగా ఉండరు. నువ్వు బాధపడుతుంటే ఈశ్వరుడు చూడలేడు. కాబట్టి నిన్ను నిమిత్తం చేసి పరమేశ్వరుడు పడగొట్టాడు. అంటే వ్యాసుడు ఒక గొప్ప ధర్మ సూక్ష్మం చెప్తున్నాడు. నువ్వు నాశనమైపోవడం కాదు, సకుటుంబంగా పుత్ర మిత్ర కళత్రాదులతో నశించిపోవడం అన్నది ఎప్పుడు జరుగుతుంది అంటే భాగవతుల జోలికి వెడితే. భాగవతుల జోలికి వెడితే వాడొక్కడూ కాదు, వాడితో పాటుగా వాడిని ఆశ్రయించి ఉన్న వాళ్ళందరూ నశించిపోతారు. ఇదే నీతి ఆర్షవాంగ్మయంలో మీరు ఎక్కడ పరిశీలించినా చెప్తారు. ఇదే మాట అరణ్యకాండలో మారీచుడు రావణాసురుడితో చెప్పాడు. నువ్వు కానీ రాముడి జోలికి వెడితే ధర్మం జోలికి వెళ్ళినట్టు. ఆయన ధర్మాత్ముడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్థైవచ యదీచ్ఛసి చిరంభోక్తం మాకృధా రామవిప్రియం అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు కాంచలలంకాధిపత్యం వహిస్తున్నావు, అనేక మంది భార్యలతో సంతోషంగా ఉన్నావు, కోట్ల మంది భృత్యులున్నారు, నువ్వు అనుభవించని భోగం లేదు. అయినా నువ్వు ఇన్ని తప్పులు చేస్తున్నా ఈశ్వరుడు ఉపేక్షించాడు. కానీ రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ, రాశీభూతమైన ధర్మమైన రాముడి జోలికి వెళ్ళావా ఈశ్వరుడు ఒక్క క్షణం ఉపేక్షించాడు. అప్పుడు నిన్నొక్కడిని కాదు చంపేది, కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్థైవచ, నీతో పాటుగా నీ భార్యలు, నీ బిడ్డలు, నీ రాజ్యము, నీ ప్రజలు అందరూ నశించిపోతారు. అప్పుడు ఏమైంది? ఈశ్వరుడు జోక్యం చేసుకున్నాడు, భక్తుడు నిమిత్తమైపోతాడు. అది ఈశ్వరుడు అంగీకరించాడు. ఇదే భక్తుడికి చేసిన ఉపకారం అనుకోండి, పరమేశ్వరుడు తన పట్ల చేసిన 1,000,000 యజ్ఞముల కింద తీసుకుంటాడు. ఒక మహాభక్తుడు ఉన్నాడు, ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నాడు. అలా నమ్మి బ్రతుకుతున్నటువంటి ఒక భక్తుడికి మీరు ఒక చిన్న ఉపకారం, కథంచనుపకారేణ కృతేనైకేన తుష్యతి అంటారు రామాయణంలో. కావాలని చేసింది కాదు, అప్రయత్నంగా చేసిన ఉపకారమైనా సరే దానికి భగవంతుడు తనకి 1,000,000 యజ్ఞములు చేస్తే ఎంత సంతోషిస్తాడో అంత ఆనందాన్ని పొందుతాడు. అందుకే
ఒక భాగవతుడు ఇంటికి రావడం, ఒక భక్తుడు గడప దాటి లోపలికి రావడం, గుక్కెడు మంచినీళ్లు తాగడం కూడా వంశాన్నంతటినీ కాపాడవచ్చు, మనం చెప్పలేం. ఎందుకని అంటే ఆయనకు ఒక కోరిక అంటూ ఏమి ఉండదు. ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని ఉన్నవాడు. ఆయనకి ఉంటే అవసరం ఏముండాలి అంటే ఆశ ఉండదు, శారీరక అవసరములు ఉంటాయి. శారీరక అవసరములంటే దీనికి బడలికి ఉంటుంది, దీనికి ఆకలి ఉంటుంది, దీనికి దాహం ఉంటుంది, దీనికి నిద్ర వస్తుంది. ఇప్పుడు అటువంటి శారీరకమైన అవసరం కోసమని ఆశ్రయిస్తాడు. ఆయన అలా వెళ్ళిపోతున్నాడు. ఆయనకి దాహం వేసింది. ఆయనకి మనసులో ఏవో పెద్ద పెద్ద ఆశలు కోరికలు ఉన్నవాడు కాదు. అప్పుడు నీ తలుపు తట్టి, అయ్యా గుక్కడు మంచినీళ్ళు ఇస్తారా, దాహంగా ఉందని అడుగుతాడు. అలా వచ్చి ఆయన మంచినీళ్లు తాగుతున్నాడు అనుకోండి, సింహాసనంలో ఉన్న పరమాత్మ తల ఎత్తి చూస్తాట. ఇన్నాళ్లకి నన్ను నమ్ముకున్నవాడొకడు నీ ఇంటి గడప దాటి లోపలికి వచ్చి నీళ్లు తాగి వెళ్ళాడు, చాలు రాని నిన్ను ధన్యుణ్ణి చేస్తానంటాడు. అందుకు భాగవతంలో గర్గుడు ఇంటికొస్తే నందుడంటాడు, ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు. ఒక మహాభక్తుడైనటువంటి వాడికి చేసేటటువంటి ఉపకారం శారీరకమై ఉంటుంది, సాధారణంగా అంతే. ఆయనకి ఆకలి వెయ్యాలి, ఆయనకి దాహం వెయ్యాలి. ఆయన అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆకలి వేస్తే తలుపు కొట్టి, అయ్యా పట్టెడు అన్నం పెడతారా అని అడగచ్చు, ఒక్క పండు ఏమైనా పెడతారా అని అడగచ్చు. ఆయన బడలిపోయాడు అనుకోండి, అయ్యా బయట వర్షం వస్తోంది, పూటకి మీ ఇంట్లో పడుకుని రేపు వెళ్ళిపోవచ్చా అని అడుగుతాడు. ఇప్పుడంటే ఆచారం తగ్గిపోయింది. పూర్వం అలా ఎందరో అతిథులు వస్తూ ఉండేవారు. అందుకే అథవా ఏం చేసేవారంటే, ఏమో ఏ చీకటి పడ్డాక తాళం వేసి ఉంటే ఇంట్లోకి వస్తారో రారోనని అరుగులు కట్టి ఉంచేవారు. అరుగులు ఎందుకు కట్టేవారు అంటే, అలా వెళ్ళిపోతున్నటువంటి ఒక భగవద్భక్తుడు కాసేపు విశ్రాంతి తీసుకుందామనిపించి ఆ అరుగెక్కి కూర్చున్నాడు అనుకోండి, కాసేపు ఆయన బడలిక తీర్చుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ అరుగు కట్టినవాడు ఇంటి యజమాని కనుక ఆ అరుగు ఒక మహాభాగవతోత్తముడు కూర్చుని విశ్రాంతి పొందడానికి పనికొచ్చింది కనుక ఆ అరుగు ఒక కొడుకై యజమానిని కాపాడుతుంది. అంత పుణ్యం పడిపోతుంది. దానికి భగవంతుడు ఎంతో ప్రీతి చెందుతాడు భక్తుడి విషయంలో. భక్తుడికి చేసినటువంటి నిరాదరణ, భక్తుడి మనసు గాయపడేటట్టుగా ప్రవర్తించడం, ఆయన్ని బాధ పెట్టడం, ఆయన ఆక్రోశించేటట్టు చెయ్యడం, ఇవన్నీ చెయ్యలా మరి దుర్యోధనాదులు? ధర్మరాజుని బాధ పెట్టాలా, పాంచాలిని బాధ పెట్టాలా? ఇన్ని బాధలు వాళ్ళు పెట్టినప్పుడు మారతారేమో 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 అని ధర్మరాజు ఎదురు చూశాడు. కృష్ణుండే రాయబారం వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని రఘుత్పను, మాకు ఆపదలు తొలగించడానికి నిన్ను చూపి చనీయ మహాత్మా, పాండురాజు నిన్ను చూపించి వెళ్ళిపోయాడని చెప్పాడు. అయినప్పుడు భగవంతుడు జోక్యం చేసుకోవాలా వద్దా? అందుకే భగవంతుడు పక్షపాత బుద్ధితో కాదు, మహాభక్తుడు ధర్మాత్ముడైన వాడు కాబట్టి పాండవుల వైపు నిలబడి చంపాడు. నిమిత్తమయ్యావు నువ్వు, నేను చంపేశాను నేను చంపేశాను నేను చంపేశాను అంటావేమిటి? తత్వాన్ని అర్థం చేసుకోకుండా అలా మాట్లాడడం దోషం కదా. కాబట్టి నీదగు బుద్ధి ఎంతొప్పదో కాక మర్చుండు కాడు కర్త. నువ్వెవరు? నువ్వు చచ్చిపోయేవాడివే, నువ్వు ఉండిపోతావేంటి? ధర్మరాజు ఉండిపోతాడా? స్వర్గారోహణ ప్రమాణంలో వెళ్ళిపోయాడా లేదా? అయినా వెళ్ళిపోతాడు. ఎంత మహాపుణ్యాత్ముడు కానివ్వండి, ఎంత మహా విద్వాంసుడు కానివ్వండి, ఎంత గొప్పవాడు కానివ్వండి, వెళ్ళిపోవలసిందే. ఇది మర్త్యలోకం. మర్త్యలోకం అంటే ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. శరీరంతో వెళ్ళడానికి ఇక్కడ ధర్మం అంగీకరించదు, శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి ఇక్కడికి వచ్చిన జీవులు. కాబట్టి మర్త్యలోకం ఇది. ఏదో పెద్ద నువ్వుండిపోయినట్టు వాళ్ళు వెళ్ళిపోయినట్టు మాట్లాడుతున్నావేంటి? బహుశా వ్యాసుడు ఇలా మాట్లాడటం ఇక్కడే కనపడుతుంది. అంటే ధర్మరాజు లాంటి వాడు వైక్లభ్యాన్ని పొందకూడదు, అందుకు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈశ్వరుని యోగమున మేలును కీడునొనరించు. ఇక్కడ ఈశ్వరుని యొక్క జోక్యం ఉంది ప్రత్యక్షంగా. ఆయన వాళ్ళకి కీడు చెయ్యాలనుకున్నాడు, చేశాడు. వాళ్ళని పడగొట్టాలనుకున్నాడు, సమాజమును సువ్యవస్థితం చెయ్యాలనుకున్నాడు, ధర్మమును నిలబెట్టాలనుకున్నాడు, అందుకు పడగొట్టేశాడు. అది నీ నెత్తి మీద వేసుకుని నువ్వేడుస్తావేమిటి? నిజంగా భగవంతుడి జోక్యం లేకుండా నువ్వే చంపగలవా? అటువైపు నుంచి ఆలోచించు, నిలబడగలవా?
కృష్ణుడిటున్నాడు కనుక ధర్మమిటున్నది కనుక భీష్మాచార్యుల వారు తానెలా చచ్చిపోతాడో తానే చెప్పాడు. శిఖండిని తెచ్చి రథం మీద పెట్టుకోరా పడిపోతానన్నాడు. ద్రోణాచార్యుల వారి దగ్గరికి సప్తర్షులు వచ్చి ఎందుకయ్యా ధర్మం వ్యతిరేకంగా యుద్ధం చేస్తావు, అవతల ధర్మాత్ములు ఉన్నారు, వదిలిపెట్టేసేయి అంటే వదిలిపెట్టాడు. ఇటు ధర్మం ఉంది కాబట్టి, అటు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి మహానుభావుడు పాండవులు నెగ్గారు. లేకపోతే తరమా కౌరవుల్ని గెలవడం? కాబట్టి నీ మీద పెట్టుకుని మాట్లాడతాయేంటి? ఈశ్వరుని యోగమున మేలును కీడు నదరించు కాన నీమది పాపకర్మ శంక కలిగినీని. నీకు ఉన్నది కేవలం అనుమానం అంతే. ఎందుకంటే నివృత్తి చేసేటటువంటి సాధికారకమైన జ్ఞానం ఉన్న వాళ్ళు చెప్తున్నారు, కృష్ణుడే చెప్తున్నాడు స్వయంగా. ఎందుకు వినం? మా మాటలు నీట కొట్టుకుపోయాయా? కాబట్టి బాగా విను. నీకు ఇంకా ఎక్కడో కించిత్ బాధ ఉందనుకో, అయ్యో అన్నగారు కర్ణుడు చచ్చిపోయాడే, తాతగారు భీష్మాచార్యులు వారు చచ్చిపోయారే, ఎంతైనా మనసు కలుక్కుమంటుంది కదూ. ఎందుకనంటే మరి ధర్మరాజు గారు శిబిరంలోకి వెళ్ళి అడిగాడు, ఏ తాతని ఏమనవాడైనా అడిగాడు ఆ లోకంలో, తాత ఎలా చచ్చిపోతావు అని అడిగాడు. మరి ఆ బాధ నీకు మనసులో ఉండిపోతే ఒకవేళ ఒక పని చెయ్యి, దానికి ఒక మార్గం చెప్తాను, చెయ్యి. నీకు చిత్తమునందు అశాంతి ఉన్నది. ఇప్పుడు అశాంతి పోయి శాంతి కలగాలి అంటే దానికి వైదికమైనటువంటి క్రతువులు కొన్ని జరగాలి. ఆ క్రతువు చేయి. ఏం చేస్తావు అంటే యాగముల దానముల అది వాపికొనరాదే. ఆ శంక ఉందే, ఆ మనసులో ఆందోళన ఉందే, అశాంతి ఉందే, అది తొలగించుకో. ఎలా తొలగించుకుంటావు అంటే యాగములు చెయ్యి. గొప్ప యాగం చేసి యాగమునందు ఎంత దానం చెయ్యడానికి అవకాశం ఉంటుందో అంత దానం చేయగలిగినటువంటి అవకాశం ఇచ్చేటటువంటి దాన్ని ఎంచుకో. అటువంటి యాగం చేయి. అశ్వమేధమధిక దక్షిణాన్వితముగా అనఘ చేయుము. అనఘ అని పిలిచాడు. పాపములు లేనివాడా? ఉందని నువ్వు అనుకుంటున్నావు అంతే, నీకే పాపం లేదు. నీ చిత్తశాంతి కొరకు ఒక పని చేయి. విశేషమైనటువంటి ద్రవ్యాన్ని దానం చెయ్యవలసినటువంటి అవసరం ఎక్కడుంటుంది అంటే పెద్ద పెద్ద యజ్ఞములు చేసినప్పుడు అశ్వమేధయాగం చెయ్యి. అశ్వమేధయాగం రాజులు ఒక్కరే చేస్తారు. ఎందుకంటే ఒక ఉత్తమాశ్వాన్ని తీసుకొచ్చి విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత అశ్వం ఎక్కడెక్కడికి వెళ్ళినా దాన్ని రక్షించుకోవాలి. ఎవరు దాన్ని కడతా ఉంటారో వాళ్ళని యుద్ధం చేసి ఓడించాలి. ఓడించి అశ్వం తిరిగి వచ్చిన తర్వాత అశ్వమేధయాగం చెయ్యాలి. కాబట్టి ఇంత గొప్పది చెయ్యాలంటే నీకే ఆ అశ్వరక్షకులు ఉన్నారు, అర్జునుడు లాంటి వాళ్ళు, భీముడు లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అశ్వమేధయాగం చెయ్యి. దాని చేత నీకు చిత్తమునకు శాంతి కలుగుతుంది. విశేషమైనటువంటి దానములు చెయ్యి. అంతతో భవదీయ చిత్తానుతాపమంతయునుబాయు. నీ మనసులో కలిగినటువంటి తాపము ఏది ఉన్నదో ఆ తాపమంతా పోతుంది, పోయి ప్రశాంతత పొందుతావు. నిజంగా తనని నమ్ముకున్నవాడు చిత్తమునందు అశాంతి పొందినా అది పోగొట్టాలని ఎంత తాపత్రయపడతాడో చూడండి వ్యాసుడు. అది ఆయన ఔదార్యం. ఎందుకు పడాలి అంటే ఆయన ఔదార్యము చేత అలా తాపత్రయపడతాడు. కాబట్టి రఘురామునట్లు ఇది నేను చెప్తున్నదే అనుకుంటున్నావేమో. ఒకనాడు ఇలా అశాంతి కలిగితే, మనసు ఆందోళన పొందితే ఇదే పని చేసిన వాళ్ళు ఉన్నారు. రఘురామునట్లు ఒకప్పుడు సీతమ్మ తల్లిని దూరంగా పంపించవలసి వస్తే మనసు పరితాపమును పొందినటువంటి రామచంద్ర ప్రభువు అశ్వమేధయాగం చేశాడు. పూరునట్లు మీ వంశకర్త పూరు మహారాజులాగా చెయ్యి, పూరుడిలాగా. భరతులను బోలే భరతుడు చేశాడు, అలా నువ్వు కూడా చెయ్యి. దానతత్పరుడవగుము. విశేషమైనటువంటి దానం చెయ్యాలి అశ్వమేధయాగంలో. కాబట్టి అటువంటిది చెయ్యి. కలియుగంలో అశ్వమేధయాగం లేదు. అశ్వమేధయాగ కల్పమే వాడరు. అశ్వమేధం ఒక్క ద్వాపర యుగం వరకే ఉంది. కలియుగంలో అశ్వమేధ కల్పము వాడరు, అశ్వమేధయాగం చెయ్యరు. మరి అశ్వమేధయాగం చేసినంత ఫలితం ఎలా వస్తుందని అడిగారు. అంటే అశ్వమేధయాగానికి తుల్యమైన యాగం ఏది అంటే అనాథ ప్రేత సంస్కారం. ఎవ్వరూ లేకుండా పడిపోయినటువంటి శరీరములు ఉంటాయే, ఆ శరీరములకు అంత్యేష్టి సంస్కారం సమంత్రకంగా నిర్వహించడమే అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితంతో సమానమైన ఫలితం. భగవంతుని యొక్క అవతారముల యందు మీరు పరిశీలిస్తే ఆయన అంత్యేష్టి సంస్కారానికి కూడా అంత ప్రాధాన్యతనిచ్చాడు. ఆయన రాముడిగా వచ్చినప్పుడు జటాయువు మరణిస్తే అంత్యేష్టి సంస్కారం చేయించాడు. కబంధుడు మరణిస్తే అంత్యేష్టి సంస్కారం చేయించాడు. రావణాసురుడు మరణిస్తే అంత్యేష్టి సంస్కారం చేయించాడు. కృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎంతమంది పడిపోయారో అంతమందికి కూడా నువ్వులు నీళ్లు విడిచిపెట్టేటట్టుగా చేశాడు. ఒక పక్క దుర్యోధనుడు కూర్చున్నాడు, ఒక పక్క ధర్మరాజు కూర్చున్నాడు.
పేరు చెప్పేటప్పటికి నావాడు అంటే ధృతరాష్ట్రుడు వదిలేడు, నావాడు అంటే ధర్మరాజు వదిలేడు. ఇద్దరూ మిన్నకున్నది కర్ణుడి విషయంలోనే. అప్పుడు కుంతీదేవి బయటకు వచ్చి కాదు నా కొడుకని చెప్పవలసి వచ్చింది. కాబట్టి అంత్యేష్టి సంస్కారం చేయించాడు. అంతేకాదు, ఇప్పటికీ కూడా మనకి తిరుమల కొండ మీదకి వెడితే తిరుమల కొండలో పాండవ సంబంధమైన తీర్థం ఉన్నది, పాండవ తీర్థము అని. అక్కడ మలయాళ మహర్షి కొండ శిఖరం మీద తపస్సు చేశారు. అక్కడ ఒక పెద్ద గుహ ఉంటుంది. ఇప్పటికీ ఆ గుహలో చెక్కబడి ఉంటాయి పాండవులు, ద్రౌపది. అక్కడే కృష్ణ పరమాత్మ అనేక దానాలు చేయించాడు అంత్యేష్టి సంస్కారం తర్వాత. కాబట్టి అంత్యేష్టి సంస్కారం అనేటటువంటి దాన్ని భగవంతుడు కూడా పూని ఎంతో శ్రద్ధతో చేయించాడు. కలియుగంలో అశ్వమేధయాగం లేదు కనుక అశ్వమేధయాగానికి చేసినటువంటి ఫలితాన్ని పొందాలి అంటే అనాథ ప్రేత సంస్కారం చేయడమే. కాబట్టి వ్యాసుడు చెప్తున్నాడు ధర్మరాజు గారితోటి, నువ్వు రఘురామునట్లు పూరు భరతులను బోలే దాన తత్పరుడవగుము. అశ్వమేధయాగం లాంటి యాగాలు చేస్తే ఏదో చెయ్యి విధిల్చినట్టుగా దానం చేయకూడదు, భూరిదానములు చెయ్యాలి. అంత గొప్ప దానాలు చేయవయ్యా అన్నాడు. అనగానే ధర్మరాజు గారు అన్నాడు, అయ్యా మీరు చెప్పిన మాటలకు నేను శాంతి పొందాను. ఇప్పుడు దారిలోకి వచ్చాడు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది, తప్పదు. కాబట్టి అన్నాడు, తప్పకుండా చేస్తాను. మీరు చెప్పిన మాట నాకు శిరోధార్యం. కానీ ఒక చిన్న ఇబ్బంది ఉంది. భూరిదానములు చేయమన్నారు కదా, అశ్వమేధయాగం చేసి గుర్రాన్ని దేవడం, విడిచిపెట్టడం, అర్జునుడో భీముడో నకులుడో సహదేవుడో వెనకాతలు వెళ్ళడం, దాన్ని సంరక్షించడం, అది తిరిగి రావడం జరుగుతాయి. మీ ఆశీర్వచనం ఉంది. కానీ భూరిదానములు చెయ్యాలంటే చాలా ధనం ఉండాలి. నాకు ముందు రాజ్యం చేసిన వాడు దుర్యోధనుడు. ఆయన ఏం చేశాడంటే యుద్ధంలో అందరినీ తన వైపుకి తిప్పుకోవడానికి వ్యసనపరులైనటువంటి అధర్మాత్ములైన రాజులందరినీ కూడా తన పక్షంలోకి తిప్పుకోవడం కోసం అని చెప్పి వాళ్ళందరినీ మభ్యపెట్టడానికి విశేషంగా ధనరాశులు ఇచ్చి తిప్పుకున్నాడు. వెళ్ళిపోయింది కాబట్టి చాలా వరకు కోశాగారం ఖాళీ అయిపోయింది. ఇక మిగిలిన ధనం యుద్ధానికి పోయింది. ఇప్పుడు పోని సామంతరాజులందరి దగ్గర కూడా మళ్ళీ కప్పాలు పుచ్చుకుందామంటే చాలా మంది రాజులు మరణించారు, విధవలైన భార్యలు మాత్రమే ఉన్నారు. ఇంకా అసలు వాళ్ళ బిడ్డలు ఎక్కడున్నారో, ఎవరు రాజ్యాలు చెయ్యాలో ఏమీ నిర్ణయం కాలేదు. ఇటువంటి సమయంలో నేను యజ్ఞం చేస్తాను, మీరు కప్పాలు కట్టండి అని అడగడం పరమ అధర్మం కదా. ఎక్కడ తాను డబ్బు, ఎలా చెయ్యను భూరిదానాలు, ఎలా అశ్వమేధయాగం చేయను? ఇప్పుడు మళ్ళీ ఓ కొత్త పరితాపం. అంటే మహానుభావుడు వ్యాసుడు వెంటనే మళ్ళీ ఒక పరిష్కారాన్ని చెప్పాడు. అనగా మరుత్తుండు యజ్ఞంబు చేసి మహాధనరాసులవని సురులకిచ్చే వారవికడు నిక్కుడేయుండుట త్రవ్వితండంబుల తమ గృహముల నిడుకొని పెరధనమెల్లను నిధియుగా ఇమ్మైన నెలవున నిడుచు నుండి అందరూ ఏకవాక్యత దీనినెవ్వరు కనినెను ఇది వారి ధనమయనిరి. మనవేంద్ర ఆ మహానిధానము తెచ్చి వలసినట్లు నీవు వ్యయము సేయుమనిన ధర్మతనయుడు అతడిట్లు పార్జించే అంత కాంచనము మహాత్మ చెప్పుమా. వ్యాసుల వారు అన్నారు, డబ్బు కోసమే కదా నీ బెంగ, ఏం బెంగ పెట్టుకోకు. నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. పూర్వకాలంలో మరుత్తుడు అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా గొప్పగా యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసి అపారమైనటువంటి స్వర్ణ రాసులను దానం చేశాడు. ధనం కాదు, బంగారు రాసులు దానం చేశాడు. ఎంత దానం చేశాడంటే సృక్కులు స్రువాలు కూడా బంగారానివి, అవి కూడా దానం చేశాడు. అవన్నీ కూడా యజ్ఞం చేయించినటువంటి బ్రాహ్మణులు పుచ్చుకున్నారు. వాళ్ళు కూడా ఇంటికి పట్టుకెళ్ళి అందరూ ఏమనుకున్నారంటే ఏం చేస్తాం ఇంత బంగారం అని అనుమానం వచ్చింది. అది బ్రాహ్మణుడు అంటే. బ్రాహ్మణుడు తృప్తితో జీవనం చెయ్యాలి. కాబట్టి ఏం చేస్తాం ఇంత బంగారం, పోన్లే ఏదో వాడుకోవడానికి కొంత బంగారం సమృద్ధిగా ఇంట్లో పెట్టుకుందాం, మిగిలిన బంగారం ఏం చేస్తాం? ఇదంతా మనం దాచేసుకోవడం కాదు, ఈ బంగారం అంతా ఏదో మంచి కార్యానికి పనికి రావాలి. మంచి కార్యానికి పనికి రావాలి అంటే మనం ఎక్కడ వెతుకుతాం? ఎవరు మంచి పనులు చేస్తున్నారండి, మా దగ్గర బంగారం ఉంది అన్నారు అనుకోండి, మేం చేస్తున్నామంటే మేం చేస్తున్నాం అంటారు. అప్పుడు అబ్బే దానికి ఎలా ఇస్తామండి అంటే వైరం పుట్టుకొస్తుంది అందులోంచి. ఇంకా రాత్రి ఎవడో వచ్చి తలకాయ మొత్తి పట్టుకుపోతాడు, లేనిపోని గొడవలు. ఎందుకు వచ్చింది? అందుకని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి కావలసిన బంగారం ఏదో సమృద్ధిగా ఇంట్లో పెట్టుకుని మిగిలిన బంగారం బ్రాహ్మణులందరూ పట్టుకుని హిమాలయ పర్వత ప్రాంతములకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులో నిక్షేపించి మూసేశారు.
మూసేసి వాళ్ళందరూ అక్కడ నిలబడి ఒక సంకల్పం చేశారు. వాళ్ళు యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం అంటాడు వ్యాసుడు దేవి భాగవతం చేస్తూ. యతి అంటే జ్ఞానము చేత సంతోషంగా ఉంటాడు, బ్రాహ్మణుడు అంటే దొరికిన దాని చేత తృప్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.